హైదరాబాద్ చందానగర్లో ఐస్బర్గ్ ఆర్గానిక్ కొత్త స్టోర్ ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్ క్రీమరీగా ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కొత్త అవుట్లెట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు కమెడియన్ ఆలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఫౌండర్ సుహాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఐస్ క్రీమ్ తింటే జలుబు, దగ్గు, జ్వరం రావని ఓపెన్ ఛాలెంజ్ చేసిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ వ్యవస్థాపకుడు సుహాస్లో నిజంగా గొప్ప ధైర్యం ఉందని సినీ నటుడు కమెడియన్ ఆలీ ప్రశంసించారు. చిన్నతనం నుంచే ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని, తన తల్లికి సీతాఫల ఐస్ క్రీమ్ చాలా ఇష్టమని, ఉలవపాడు మామిడి పండు ఐస్ క్రీమ్ రుచి తనను ఎంతో ఆకట్టుకుందని ఆలీ తెలిపారు. ఇలాంటి వినూత్న రుచులను ప్రజలు మరింతగా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐస్బర్గ్ మరింత అభివృద్ధి చెందాలని, మరిన్ని అవుట్లెట్లు ప్రారంభించాలని ఆకాంక్షించారు. చందానగర్లో క్రీమరీ న్యాచురల్ ఫ్రూట్స్ తోటి తయారు చేసిన ఐస్ క్రీమ్ ఐస్బర్గ్. సో దీని ఓనర్ సుహాస్ గారు నెల్లూరు జిల్లా నుంచి తను చిన్న కుటుంబంలో నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున ఓన్లీ హైదరాబాద్లో ఒక 6 బ్రాంచెస్ పెట్టాడు. అండ్ సుహాస్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎందుకంటే నువ్వు ఎదగడమే కాకుండా నీతో పాటు ఎంతోమందిని ఉపాధి కల్పిస్తున్నావు. సో ఆల్ ది బెస్ట్. నాట్ ఓన్లీ ఇండియా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఐస్ క్రీమ్ అనేది, ఈ ఐస్బర్గ్ అనేది ఈ కంపెనీ ఎదగాలని, అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకోవాలని, అందరూ ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు హిమాయత్ నగర్లో మా అన్నగారు బ్రహ్మానందం గారు వారి చేతుల మీదుగా ఒక స్టోర్ ఓపెన్ చేశారు. చందానగర్లో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. సో ఆల్ ది బెస్ట్. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంతేకాకుండా ఒక బోర్డు పెట్టారు అక్కడ, ఏంటంటే మా ఐస్ క్రీమ్ తింటే జలుబు, దగ్గు, జ్వరాలు రావటం ఇట్లాంటిది ఏమీ లేవు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం అనేది బోర్డు పెట్టడం అనేది చాలా గట్స్ ఉండాలి. సో అంత పెద్ద బోర్డు అది చూసి నేను షాక్ అయ్యాను. సో చాలా బాగున్నాయి టేస్ట్, న్యాచురల్ ఫ్రూట్. అండ్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయి, నాట్ ఓన్లీ ఒకటి. అండ్ ముఖ్యంగా సీతాఫలం అయితే మా అమ్మగారికి చాలా ఇష్టం కాబట్టి అది చాలా బాగా నచ్చింది. అదే కాకుండా అలాగే ఉలవపాడు మామిడి పండు, సో అది ఏదైతే టేస్ట్ చేసామో అదే టేస్ట్ ఆ ఐస్ క్రీమ్లో కూడా చూపించారు. సో సుహాస్, ఆల్ ది బెస్ట్. త్వరలో హైదరాబాద్లో మరో 2-3 నెలల్లో అనేక స్టోర్లను ప్రారంభించనున్నట్లు ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఫౌండర్ సుహాస్ వెల్లడించారు. విజయవాడలో కూడా బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దక్షిణ భారతమంతా విస్తరించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తాము A2 దేశీయ ఆవు పాలు, ఆర్గానిక్ ఎల్లో బటర్ తో పాటు సహజ తీపి పదార్థాలైన ధాగా మిశ్రీ, కోకోనట్ షుగర్, బెల్లంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ను అందిస్తున్నామన్నారు. ఆర్గానిక్ ఎక్సలెన్స్ వైపు సంస్థ ప్రయాణంలో ఇది కీలక మైలురాయిగా మారిందని, కస్టమర్ల ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు. హాయ్, నా పేరు సుహాస్ బి శెట్టి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. 12 ఏళ్ల నుంచి నాది ఇదే పని. స్టోర్స్ ఓపెన్ చేయడం, ప్రోడక్ట్ R&D చేయడం, ఇన్నోవేషన్ చేయడం. ఆర్గానిక్ క్రీమరీ పేరుతో 1.5 year బ్యాక్ మనం స్టోర్స్ లాంచ్ చేస్తూ వస్తున్నాం హైదరాబాద్ అండ్ బెంగళూరులో. నెక్స్ట్ ముందు విజయవాడలో కూడా లాంచ్ ఉంది. హైదరాబాద్లో 6th అవుట్లెట్, ఎంటైర్ ఆర్గానిక్ క్రీమరీ 7th అవుట్లెట్ ఈరోజు మనం ఓపెన్ చేసాం. సమ్మర్ కోసం ఇంకొక 3 అవుట్లెట్లు బిఫోర్ మార్చ్ మనం లాంచ్కి రెడీగా ఉన్నాయి. విజయవాడ, తర్వాత కోంపల్లి, తర్వాత దిల్సుఖ్ నగర్, ఇవన్నీ కూడా. సో ఈరోజు మనకి ఇంతకుముందు హిమాయత్ నగర్కి బ్రహ్మానందం గారు, తర్వాత KPHPకి మురళీమోహన్ గారు, తర్వాత మన AS రావు నగర్కి తనిఖీల్ వర్ణి గారు వచ్చినట్లు మన చందానగర్కి కమెడియన్ ఆలీ గారు వచ్చారు. ఇప్పుడే సెలబ్రేషన్స్ అండ్ లాంచ్ యాక్టివిటీ అయిపోయింది. సో మీరు అంటే మా టార్గెట్ ఒకటే, ఎంటైర్ సిటీలో ఒక 10-12 అవుట్లెట్లు, ఎవ్రీ రేడియస్ ఆఫ్ 5 to 7 kilometers మన ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ టబ్స్ కానీ, కస్టమైజ్డ్ సండేస్ కానీ అవైలబుల్ ఉండాలనేది మా ఎంటైర్ ప్లాను.